సంతృప్తిగా జీవితాన్ని గడపాలి. ఆపద వస్తే భగవంతుడిని ప్రార్థించాలి. ఎంత మహానాయకుడైనా సరే, ఎంత మహారాజు అయినా సరే, ఎన్ని వేల కోట్లు పోగేసుకున్నవాడైనా సరే శ్మశానంలో ఏమవుతున్నాడండి? వాడిని కాల్చేస్తుంటే ఎవరన్నా వచ్చారండి అక్కడికి? మాయామేయ జగంబు నిత్యమని సంభావించి సత్యహరిశ్చంద్ర బలిజేపల్లి వారి పద్యం నిత్య జీవితంలో ఓసారి చదువుకోవాలండి. అమంగళం అనుకోకండి, ఈ పద్యం చదువుకుంటే జీవితం బాగుంటుందండి. మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందున్ కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగా. బలిజేపల్లి వారు ఎంత అందంగా రాశారండి. మాయామయమైన ప్రపంచంలో నా భార్యని, నా భర్తని, నా పిల్లలని చచ్చే వరకు వాళ్ళ కోసం కొట్టేసుకుంటున్నామే. మన కాపురం సుఖంగా ఉంటే సరిపోలా. ఈ మధ్య ఏమిటో మా కూతురు అల్లుడు కొంచెం విభేదాలతో ఉన్నారండి, వాళ్ళు చూసుకుంటారమ్మా, నువ్వు బెంగెట్టుకోకు. వాళ్ళ గురించి కూడా మనకే బెంగ, వాళ్ళ గురించి కూడా మనమే మొక్కుకోవడం. మా కూతురు అల్లుడు సఖ్యంగా ఉంటే తిరుపతి కొండ నడిచొస్తాను, నువ్వెందుకు వాళ్ళని ఎక్కమనవు? ఎందుకు కొట్టుకున్నారో తెలుస్తుంది. ఇది ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. కొడుకు కోళ్ళు, కూతురు కోళ్ళు ఎవరైనా పెళ్లి చేశాం, కలిసి ఉండడం వాళ్ళ బాధ్యత, మన బాధ్యత కాదండి. మనం బాధ్యత వహిస్తున్నామంటే వాళ్ళు ఏం చేస్తారు? ఒకళ్ళ మీద ఒకళ్ళ నేరాలు మనకి చెప్తారు తప్ప వాళ్ళు కూర్చొని మాట్లాడుకోరండి. గట్టిగా వచ్చి కూతురు అల్లుడు ఎలా అంటే, కూర్చో అల్లుడితో మాట్లాడుకో, అసలు ఎందుకు వచ్చావు పుట్టింటికి, ఒక్క దెబ్బ వెంటనే కాపురం సరిగిపోతుందమ్మా, మొహమాటమే వెళ్ళా. అబ్బే మనం అలాగా, నీకేం లోటు, ఎక్కడే ఉండవు, తేల్చుకుందాం. ఏడు తేల్చుకుంటా? సుప్రీంకోర్టులో తేల్చుకో. మొత్తం రెచ్చగొట్టేస్తున్నారండి. ఇదివరకు ఆడపిల్లని అత్తారింటికి పంపిస్తే ఆడపిల్ల తల్లి కన్నీళ్లు పెట్టుకుని, అయ్యా జాగ్రత్తగా చూసుకో, అయ్యా జాగ్రత్తగా చూసుకో, అయ్యా ఏదో ముద్దుగా పెంచావమ్మా మా అమ్మాయి, కాస్త చూసుకోనే. ఇప్పుడు అలా లేదండి. ఇగో చూసుకో అమ్మా జాగ్రత్తగా, ఏమైనా తేడా వస్తే వచ్చే, మనకి మీ నాన్న అలాగే అంటాడు. వాడు వెర్రాడు. ఎందుకంటే తండ్రి ఇలా మాట్లాడట్లా, తండ్రి బాగానే ఉన్నాడు, మీ నాన్న అలాగే అంటాడు. ఏమైనా తేడా వస్తే వచ్చే తేల్చుకుందాం. మొదటే రోజు ఫోన్ చేయడం అక్కడి నుంచి, ఏమున్నావమ్మా ఏముండవమ్మా ఏముండవమ్మా. మీరు ఆశ్చర్యపోవచ్చమ్మా, యథార్థంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘట్టం చెబుతున్నాను నేను. దొండకాయ కూర రోజు వండడం కారణంగా విడాకులు తీసుకున్నారు ఇద్దరు దంపతులు, అత్తగారి కారణంగా. దొండకాయ కూర, అయ్యి బాబాయ్, విడాకులకి దొండకాయ కూడా కారణం అనమాట అనుకున్నాను. ఎందుకంటే ఆ పిల్లని కాపరాడికి పంపారు, అది ఉమ్మడి కుటుంబం. అసలు ముందు ఈ పిల్ల తల్లికి ఆ ఉమ్మడి కుటుంబంలో పిల్ల ఉండడం ఇష్టం లేదు, పెద్ద జబ్బు అది. ఎందుకంటే అత్తగారికి ఎందుకు చేయాలి, మామగారికి ఎందుకు చేయాలి, మా అమ్మాయి చేయదు, మా అమ్మాయి చేయదు. రేపు నీకెవడు చేస్తాడమ్మా, నీకెవడు చేయాలి? నీకు వృద్ధాప్యం రాదా, నీకు అనారోగ్యం రాదా, నీ కోడలు నీకు చేయాలంటే నీ కూతురు చేయొద్దా? ఎలా చెబుతారు ఈ ఉపదేశాలు? ఇష్టం లేక ఎలాగో వల్ల బయటికి లాగేయాలి. కాబట్టి ఈ తల్లి, పిల్ల తల్లి ఫోన్ చేసి ఏముండారే అంటే అమ్మాయి దొండకాయ ఎందుట. 4 రోజులు పోయాక ఫోన్ చేసి ఏముండారే అంటే దొండకాయ ఎందుట. మళ్ళీ 4 రోజులు పోయాక ఫోన్ చేసి ఏముండారే అంటే దొండకాయ. 4 రోజులు గ్యాప్ ఉంది కదండి, రోజు వండాల. కానీ ఈ తల్లి ఏమందంటే, ఎప్పుడు అడిగినా దొండకాయ అని చెబుతున్నావు, మీ అత్తగారికి దొండకాయ తప్ప ఏం లేదా ఇంక ఇంట్లో? ఇదండి రెచ్చగొట్టడం. ఫోన్లే అమ్మా సర్దుకోను కదండి, దొండకాయ తప్ప ఇంకేం లేదంటే, మా దొడ్లో దొండపాదు ఉందమ్మా అందుకని వండారని. ఇంకేం లేదా? నేను ఎలా పెంచాం, జీడిపప్పు వేసి పెంచాం. ఇలా మొత్తం అనేస్తే ఆశ్చర్యకరంగా అమ్మ ఆ పిల్ల తల్లి మాటలు విని 6 నెలల పాటు ఈ కోచింగ్ బాగా మనస్సుకు పట్టేసరికి మొగుడుతో తగాదా పెట్టుకుని పుట్టింటికి వచ్చేసిందండి. ఇంకో 6 నెలలకి తల్లి స్వభావం ఏమిటో అర్థమైపోయి తల్లిని కన్నీళ్లతో ఏడిచిందండి. అమ్మ నా కాపురం జడగొట్టింది నువ్వే, నా కాపురం జడగొట్టింది నువ్వే, నా మొగుడు బంగారపు దొండకాయమ్మ, వాడిని నేను ప్రేమిస్తున్నాను వెళ్ళిపోయిందమ్మా. మళ్ళీ నిలబడింది కాపురం, మళ్ళీ నిలబడింది. నా మొడుగు బంగారపు దొండకాయమ్మ, నువ్వు నా బతుకు చెడగొట్టావు. వాడు దొండకాయ వండితే నాకే, బెండకాయ వండితే నాకే, నా మొగుడు మంచివాడు, నువ్వు రోజు నాకు ఫోన్ చేసి పనిగట్టుకుని ఫోన్ చేసి నన్ను చెడగొట్టావు. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, పిల్లని అత్తారింటికి వెళ్ళిన తర్వాత భార్య భర్త కాపురం చేసుకుంటూ ఉంటే ఇటు వాళ్ళు అటు వాళ్ళు వారానికి ఒకసారి చెయ్యాలమ్మా. రోజు చేశామంటే విడాకులకి మీరే కారణం అవుతున్నట్టు లెక్క. చేయకూడదు అలాగా, ఆ మాత్రం నిగ్రహం ఉండాల్సిందే. రోజు ఎందుకు కనుక్కోవాలన్న సమాచారం వాళ్ళ బతుకు వాళ్ళని బతకనివరా? అబ్బాయి లేదండి, ప్రతిదీ కనుక్కుంటే ఏమవుతుంది, ఏదో చెప్పాలనిపిస్తుంది వెంటనే. ఈవేళ పని మనిషి రాలేదు, ఏమిటానమ్మా అది కుమారుని సంబంధం, వెంటనే వెంట మాట. ఇక్కడ పని మనిషి రాకపోవడం అనేది ఎక్కడైనా ఉందండి? పని మనిషి రాకపోవడం ఎక్కడైనా ఉంది, అది పెద్ద విశేషమా? హైదరాబాదులో ఉన్న ఇల్లాలను ఎవరినైనా సరే మీరు లలితా సహస్రం పారాయణ చేసిన వాళ్ళకి అమ్మవారు కనకదుర్గాదేవి కరుణించి ప్రత్యక్షం అయితే 3 వారాలు, 1 వారం కోరుకోమంటే వెంటనే ఏమంటారు తెలుసా? పని మనిషి రోజు వచ్చేలా చూడమంటారు. మేము పడుతున్న ఇబ్బంది అదే. అందుకే నేను ఇంట్లో అంటూ ఉంటాను, ఎప్పుడైనా పని మనిషి రాలేదు అంటే రాని వాళ్ళనే పని మనిషి అంటారు, వచ్చేవాళ్ళనే పెద్ద మనిషి అంటారని చెప్పాను. మన వేదాంతం మందే.
మొదటి వరం ఇదే, పని మనిషి రోజు వచ్చేలా చూడు. అప్పటికీ కనకదుర్గాదే, ఏమిటి వెర్రి మోహం, లలితా సహస్రం చదివావు 3 నెలలు, పని మనిషి అంటావు ఏమిటి, అది రాకపోతే నేను వస్తానులే, ఇంకో వరం కోరుకో, ఇంకో వరం కోరు అంటే ఆత్మజ్ఞానం అడుగుతుందేమో అని అమ్మవారికి పాపం. ఇంకో వరం కోరుకో అంటే ఏం కోరుతారో తెలిసే, వెంటనే రోజు వస్తే సరిపోదు, సమయానికి వచ్చేలా చూడు. 6 6కి రావాలి, నేను తోవేసుకున్నాక వస్తే అలాగా అంటే మళ్ళీ 2వ వరం. అప్పటికి కూడా అమ్మవారికి బాధ కలిగి, వెర్రి వరాలు కోరుతున్నావే వెర్రిదానా, కష్టపడి చదువు, అన్నం మానేసి చదువు, 3వ వరమైనా మంచి వరం కోరుకుంటే. అప్పుడు కూడా ఏం కోరుతారో తెలుసా, ఏదైనా పచ్చడి పెట్టిస్తే గిన్నె మళ్ళీ పట్టికి రావట్లే, గిన్నె వచ్చేలా చూడు. అంతే, ఈ 3 వరాలు విని విసిగెత్తి లలితాదేవి ఆ గిన్నె పట్టుకుని వెళ్ళిపోయింది పైకి. కనపడ్డం దండగా, అమ్మవారు కనపడినా సరే మనకి పని మనిషి కూడావే. ఇదేనా అండి ఎంతసేపు, ఇంకా సమస్యలేం లేవా? నిత్య జీవితం ఎందుకు బాగుంటుందమ్మా? ప్రతి చిన్నదాన్ని తీవ్రం చేసేసుకున్నాక, ప్రతి చిన్నదాన్ని తీవ్రమేనా? మా ఇంట్లో ఎప్పుడైనా పని మనిషి రాలేదంటే 2 సార్లు చెప్పగానే నేను వింటా, 3వసారి చెప్పాను అనుకో, ఆ 4 గిన్నెలు ఇలా భార్య నేను దోవేస్తానని చెబుతాను. వెంటనే అంటుంది ఆవిడ పాపం, అయ్యో మీరు మహాసహస్రావధానం ఏదో మొహం కడుక్కోడా, అలా వాసన పెట్టు కూర్చుంటాడా? అంచేత ఏం పర్వాలేదు శారద, నువ్వు కొన్ని తోమై నాకు కొన్ని ఇచ్చే, ఎటు వచ్చి మీడియా వారు లేకుండా చూసుకొని చెబుతాను. ఎందుకంటే వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు, టీవీలో వేసేస్తారు అంట్లు తోముతున్న కరికిపాటి. ఈయన ప్రవచనం వెనకాల అంట్లు తోమడమే గొప్ప శక్తా అని వెంటనే మర్నాడు 3 బోడిగుళ్ళు 6 బట్టతల్లో కూర్చొని డిస్కషన్, చర్చ, బిగ్ డిబేట్. అందుకని నా బతుకు బయటపడుతుంది. అందుకని నేనేమంటున్నాను, తలుపులు వేసి ఎవడో చూడకుండా 4 గిన్నెలు ఇచ్చి తోమేస్తాను, గొడవ లేదు. ఎందుకు వచ్చిన గొడవ? ఇవి అనుకుంటే ఉపయోగం ఉంది. అలాగని పోనీ ఆ పని మనిషి రాలేదు కదా అని ఆ పని మనిషిని పిలుచుకురావడం కోసం మనం బండేసుకు వెళ్ళామనుకోండి, ఏమిటో అంత ఇంట్రెస్ట్, ఇదో గొడవ. జీవితం బాగుండాలి అంటే ముందు సుఖ దుఃఖాలు రెండింటినీ సమానంగా తీసుకోవాలండి. సుఖము పొందుటందు సుఖము లేనే లేదు, సుఖము వీడుటందే సుఖము గలదు. సుఖము పొందుటందు సుఖము లేనే లేదు, సుఖము వీడుటందే సుఖము గలదు. కష్టమందునైన కమ్మగా సుఖపడనేర్వవలయు బ్రతుకునోర్వవలయు. కష్టమందునైన కమ్మగా సుఖపడనేర్వవలయు బ్రతుకునోర్వవలయు. ఒక సుఖం కోసం మనం ప్రయత్నం చేయడంలో ఎప్పుడూ ఆనందం లేదండి. ఆ సుఖం నాకు అక్కర్లేదు అనుకోవడంలో చాలా ఆనందం ఉంది. నాకు అక్కర్లేదు అనుకుంటే అన్ని సుఖాలు మన చుట్టూ తిరుగుతాయి. నాకు కావాలి అంటే మనమే పరిగెట్టాలి వాటి కోసం. ఉదాహరణ చెబుతా, చక్కని ఉదాహరణ. ఉద్యానవనాల్లో చూడండి మీరు, పార్కుల్లో సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉంటాయి. చిన్నపిల్లలు ఏం చేస్తారండి, సీతాకోక చిలుక కావాలి, దాన్ని పట్టుకుంటా దాన్ని పట్టుకుంటా దాన్ని పట్టుకుంటా అని వీడు ఎగురుతూ ఉంటాడు. వీడు ఎగిరిన కొద్దీ అది పారిపోతుంది. దాన్ని పట్టుకోలేడు వీడు ఎగురుతూనే ఉంటాడు, పారిపోతుంది. ఆ చిన్నపిల్లాడికి మనం చెప్పాల్సింది ఒకటే, నాయనా నువ్వు అంత ఎగురుతున్నావు కదా, నీకు దొరకట్లేదు కదా, సీతాకోక చిలుకితే ఏం చేస్తావురా అని అడగండి వాడిని. ఏం చేస్తావు అసలు, ఏం లక్ష్యం ఏంటి, ఏం చేస్తావు? దాన్ని కోసి కూర వండుకుంటావా? ఎంత దుర్మార్గులు ఇంకా పుట్ల. సీతాకోక చిలుక మాంసం వండి పెట్టేవాడు దొరకలేదు అక్కడ. ఏం చేస్తామంటే పిల్లాడు ఏం చెప్తామండి, భుజం మీద పెట్టుకుంటూ చక్క నా భుజం మీద వాలాలి, నా భుజం మీద వాలాలి. భుజం మీద వాలాలంటే ఒకటే చెయ్యాలండి, అదే తోటలో ఆ కుర్రాడు ఓ బల్ల చూసుకుని ఓ బండ చూసుకుని నిశ్చలంగా రమణ మహర్షి కూర్చున్నట్టు కూర్చుంటే 5 నిమిషాల్లో సీతాకోక చిలుక వచ్చి వాడు భుజం మీద వాలుతుంది, వాడు కోరిక తీరిపోయింది. ఇది సుఖం. సుఖాలు సీతాకోక చిలుకలు లాంటివి. మనం ఎగిరెగిరి పట్టుకుందుకు ప్రయత్నం చేస్తే అవి పారిపోతాయి. మనం నిశ్చలంగా ఉండగలిగితే సమస్త సుఖాలు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. నువ్వు ఎంచుకోవచ్చు ఏ సుఖం కావాలో. ఇది యోగిత్వం. ఇది యోగిత్వం. నిశ్చలంగా ఉండు, నిర్మమంగా ఉండు, నాకు అక్కర్లేదని చెప్పు, అవే వస్తాయి. అలాగే కష్టం వచ్చింది, కష్టమందునైన కమ్మగా సుఖపడ నేర్వవలయు బ్రతుకును అరవవలయు. వచ్చిన ప్రతి కష్టాన్ని కష్టంగా భావించక్కర్లేదండి. కరెంటు పోయిందండి, పెద్ద అంతర్జాతీయ సమ్మె చేయక్కర్లేదు దానికి. కరెంటు పోవడం ఈ దేశంలో చాలా మామూలు విషయం. ఈ దేశంలో కరెంటు ఉంటేనే విచిత్రం, పోతే విచిత్రం ఏముంది, పోతే చాలా సహజం. ఉంటే ఇంతసేపు ఉందా అని అడగాలంతే. అందుకని పోతే విచిత్రం చాలా సహజం. అది నేను ఎక్కడో అమెరికాలో కరెంటు పోయి ఇలాగే రాత్రిపూట కూర్చుని పుస్తకం చదువుకుంటుంటే ఆ దంపతులు వచ్చి అన్నారు, అక్కడ నేను పుస్తకం చదువుకుని పడుకుంటానమ్మా, మీరు వెళ్ళండి అన్న. అంతవరకు వాళ్ళు కబుర్లు చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళకి మన వాళ్ళకి గొప్ప ఏమిటంటే అమెరికా గొప్పలని చెప్పాలి మన దగ్గర, లేకపోతే మరి గొప్పతనం ఏముంది. అందుకని అవధాన గారు మీరు పడుకునేటప్పుడు లైట్ ఆర్పక్కలేదండి, ఇలా లైట్ ఇలా ఉంటుందన్నమాట, ముట్టుకుంటే ఆరిపోతుందని చెప్పి. ముట్టుకోవడం అంటే లైట్ ముట్టుకోవడం, బల్బు ముట్టుకోకూడదు, అది ముట్టుకుంటే మనం ఆరిపోతాం.
డూమ్ ముట్టుకోవాలి, పైన గొడుగులా ఉంటుంది, అది ముట్టుకోవాలి. ముట్టుకుంటే ఆరిపోతుందండి. ఇక్కడ లైట్లకు ఒక పద్ధతి ఉంటుందండి. ఓసారి ముట్టుకుంటే వెలుగుతాయి, రెండోసారి ముట్టుకుంటే ఇంకా బ్రైట్గా వెలుగుతాయి, మూడోసారి ముట్టుకుంటే ఆరిపోతాయండి అని ఊరుకోరండి. వాళ్ళు గొప్ప చెప్పాలి కదా. చూశారా అండి అమెరికా ఎంత వెల్ డెవలప్డ్ కంట్రీయో? 10 ఏళ్ల క్రితం మాట అండి, ఎంత డెవలప్ కంట్రీయో. మన ఇండియా ఎప్పుడైనా ఎంత అభివృద్ధి అవుతుందా అని అడుగుతారండి. వాళ్ళకి ఎంతసేపు ఇండియాను ఓ మాట అనాలి, అమెరికాను పొగుడుకోవాలి, మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి అదృష్టవంతులు అనుకోవాలి, అదో భావన. అందుకే నేను వెంటనే నా దేశాన్ని అంటే నేను ఎందుకు ఊరుకుంటా, నేను వివేకానందుడు శిష్యుణ్ణి. అందుకే నేను వెంటనే చమత్కారంగా మన దేశాన్ని, మన మతాన్ని, మన ఆచార సంప్రదాయాలను ఎవరన్నా అంటే చెళ్ళుమని జవాబు చెప్పాలి, కనీసం చమత్కారంతోనైనా చెప్పాలి. అందుకే నేను వెంటనే అన్నా, అదేమిటమ్మా అంటే, అవునండి ఇలా ముట్టుకుంటేనే దీపాలన్నీ ఆరిపోతాయంటే, మీ దేశంలో ఇంకా టెక్నాలజీ రాలేదమ్మా, మా దేశంలో ముట్టుకోకుండానే దీపాలన్నీ ఆరిపోతున్నాయి, మళ్ళీ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అందుకని మేము స్విచ్లు పెట్టుకోం, ఊరికే ఉంటాయి అలాగంతే. ఉంటే పోతే పోతాయి, ఉన్న ఒకటే లేకపోయినా ఒకటి. ఇంకా మీ దేశంలో ఇంత కష్టపడితే 3ఓసారి ముట్టుకుంటే దీపం వారింది, ఏం ముట్టుకోకుండానే పోతున్నాయి మా దగ్గర. అంచేత డెవలప్మెంట్ అంటే అదమ్మా. మా ముఖ్యమంత్రుల్ని, మా ప్రధానమంత్రుల్ని అడిగి మీ ట్రంప్ గారిని తెలుసుకోమని రహస్యం అని చెప్పాను. అంతేనండి. మన దేశాన్ని అంటే మనం ఎందుకు కూరుకుంటామండి? అది కష్టం రాగానే అరవక్కర్లేదండి. ఏమైంది కరెంటు పోతే, నిన్న కూడా నేను ఉన్న చోట కరెంటు పోయిందండి. సాయంత్రం 4:30 నుంచి 6 వరకు కరెంట్ లేదండి. పాపం నాతో పాటు ఉన్న నాగేంద్ర అని పాపం వేద పండితుడు, అతను కంగారు పడిపోతున్నాడు. నువ్వేం కంగారు పడుకు మిత్రమా, ఒక విసినగారు చూసుకో, నాకు సరిపోయినట్టే అన్నాను. ఇంకేం అడగల, ఒక విసినగారు సంపాదించు అన్నాను. ఓ విసినగారు తెచ్చిపెట్టాడు, కుంపటి విసినకర్ర ఏదైతే శుభ్రంగా చెమట పడుతోంది. తలుపు తీసేసాం, విసురుకుంటూ కూర్చున్నాం. ఏమైందండి? ఇప్పుడు కరెంటు తేండి సునీల్ గారు వైర్లు మోసుకొస్తాడా? వస్తే షాక్ కొడుతుంది. ఏమిటంత కంగారు? కాసేపట్లో రాదా? కరెంటు శాశ్వతంగా పోతుందా? అంచేత కష్టంలో కూడా సుఖం. కరెంటు పోబట్టే, చెమట పట్టబట్టే శుభ్రంగా లుంగి బనీను పెట్టుకుని చాలా కాలంగా మర్చిపోయిన విసినకర్ర తెచ్చుకుని శుభ్రంగా విసురుకుంటూ కూర్చున్నా. చెమట మీద విసురుకుంటే ఎంత చల్లగా ఉంటుందో నిన్న గూడూరు దయ వల్ల నాకు అనుభవం అయింది. ఇక ముందు ఇంటికి వెళ్ళాక కరెంటు ఉన్నా సరే బనీన మీద కూర్చొని విసినకర్ర పెట్టి విసురుకుంటా. ఉన్నా సరే లైట్లన్నీ ఆర్పేసి ఫ్యాన్ తీసేసి, ఎందుకంటే చాలా బాగుంటుంది. చెమట పట్టినప్పుడు విసినకర్ర పెట్టి విసురుకోండి, చాలా బాగుంటుంది. ఫ్యాన్ వేయకండి, ఫ్యాన్ ఒకే రౌండ్లో తిరుగుతుంది, 2 నిమిషాల్లో అయిపోయింది. విసినకర్ర పెట్టి విసురుకోవాలి, ఎందుకంటే ఇలా అనేలోగా ఇక్కడ చెమట పడుతుంది, ఇలా అనేలోగా అక్కడ చెమట పడుతుంది. అది లెక్క. జీవితంలో ఆనందపడే విధానం ఇది. పొరపాటున కాలు విరిగింది, ప్రమాదం జరిగింది రోడ్డు మీద. డాక్టర్ గారు ఏం చేశాడు? 3 నెలల బెడ్ రెస్ట్ అన్నాడు. సుఖంగా పడుకో, రామకృష్ణ అనుకో, పుస్తకాలు చదువుకో, నీకు కావలసినటువంటి టీవీ ప్రోగ్రాములన్నీ చూసేయి. అది అదృష్టం అనుకోవాలి, అంతే తప్ప వచ్చిన వాడి దగ్గర కాలు విరిగింది ఏడుపు ఏడవకు. ఊరికి విరిగిన కాలు విరిగింది ఏడుస్తావు ఎందుకు? వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళా కాలు విరిగింది అంటే ఈ 3 నెలలకు కాదు, 3 ఏళ్ళు అయినా తగ్గదు ఇది. ఎందుకంటే దానికి నీ నీరసం తోడైంది, అది తగ్గుతుంది మామూలుగా. మనం నీరసం కాలు విరిగింది, కాలు విరక్కపోతే ఏం చేస్తావు? ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొంటావు నువ్వేమన్నా? ఇంట్లో కూర్చోవడమే కదా, దేశం కోసం ఏం చేయవు కదా, ఎందుకు వచ్చిన గొడవ? కూర్చోడండి. కాలు విరిగితే కొన్ని అదృష్టాలు ఉన్నాయండి. భార్య ఖచ్చితంగా కాళ్ళ దగ్గరే ఉంటుంది. మనం శ్రీ మహావిష్ణువుతో సమానం, లక్ష్మీదేవి కాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే మనకి ఏ పొజిషన్ వచ్చింది? వైకుంఠంలో విష్ణుమూర్తి పొజిషన్ వచ్చింది. మనం పడుకున్నాం, కాళ్ళ దగ్గర ఆవిడుంది. ఒక్క ఫోటో తీసి మొత్తం పెట్టి శ్రీ మహావిష్ణువు అంటే మనమే లెక్క. ఆయన మామూలుగా పడుకున్నాడు, మనం కాలు విరిగి పడుకున్నట్టుగా ఎవరికి తెలియదుగా. పాల సముద్రం అంటే అయిపోయాయి. కాలు బాగానే ఉందనుకోండి, ఆవిడ అక్కడ ఎందుకు ఉంటుందండి? ఆవిడ ఎక్కడికో పోతుంది, అక్కడ బాగానే ఉన్నారుగా, రోగం అంటుంది వెంటనే. అంతేకాదు, గంటకు ఒకడు వస్తాడు, 2 యాపిల్ పళ్ళు పట్టుకొస్తాడు, సగం రేటుకి అమ్మేసుకోవచ్చు. తర్వాత మనం బాగుంటే ఎవడొస్తాడండి? ఏ పని చేయక్కర్లేదు, ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు, సంపాదించక్కర్లేదు, 3 నెలల విశ్రాంతి తీసుకోవచ్చు, కావలసిన పుస్తకాలు చదువుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, భార్య అక్కడే ఉంటుంది, కబుర్లు చెప్పుకోవచ్చు. ఎంత సుఖం అండి కాలు విరగడం. అలాగని పని కట్టుకుని వెళ్ళి కాలు విరగొట్టుకుంటావా? అది తప్పు. జీవితం అంటే అది కాదు. ఇన్ని సుఖాలు చెబుతున్నాను కదా అని విరగొట్టుకోకూడదు. విరిగినప్పుడు ఆలోచించాల్సిన విధానం ఇది. అందుకే ఎప్పుడు సమస్యలు ఉండవు, పరిస్థితులు ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఇట్ ఈస్ సిచ్యువేషన్. కాలు విరగడం అనేది ఒక పరిస్థితి తప్పితే సమస్య కాదు. ఆ పరిస్థితులు వచ్చాక ఎదుర్కో. అంతేగాని కాలు ఎందుకు విరిగింది, ఇవాళ శనివారం కాబట్టి విరిగింది, నాది భరణీ నక్షత్రం కాబట్టి విరిగింది, ఏమిటో శని మహర్దశ కాబట్టి విరిగింది, ఇవన్నీ ఉండవండి. అనవసరంగా నమ్మి మోసపోకల్లా. ఆ శని మహర్దశకి నీ కాలు విరగడానికి సంబంధం లేదు. జాతకాలు ఎప్పుడు కూడా స్పీడ్ బ్రేకర్ లాంటివి. రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. అవి ఎందుకు పెడతారు? గొప్పులు. నువ్వు కాస్త నెమ్మదిగా పెడితే దెబ్బ తక్కువ తగులుతుంది, తగలడం ఖాయమే.
కొంచెం కుదుపుగా ఉంటుంది. నువ్వు కొంచెం ఫోర్స్గా పోయావనుకో కాలు విరుగుతుంది. జాతకాలు కూడా అంతే. బాబు నీకేదో దశ బాగుండలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండమంటే జాగ్రత్త పడాలి. అప్పుడు ఏమవుతుంది, కాలు విరిగే చోట వేలు విరుగుతుంది, వేలు విరిగే చోట గోరు విరుగుతుంది, తేలిగ్గా తగులుతుంది దెబ్బ. జరిగేది జరగడమే. ఎలాగూ మార్చలేని దాని గురించి ఏడవడం దేనికి పని లేక ఎడిచిన ఉపయోగం లేదు కదా. ఇది వేదాంతం అంటే సరిగ్గా అన్వయించుకోవాలి. అందుకే ఇది వంట పట్టాలి అంటే కష్టాన్ని కూడా సుఖంగా భావించాలి. అప్పుడు ముఖ్యంగా మనకి వాస్తుశాస్త్రంలో మీరు గమనించండి, ఈశాన్యంలో బరువులు పెట్టద్దంటారు. ఎందుకంటారండి? వేదాంతం, వైరాగ్యం, భక్తి, జ్ఞానం వంట పట్టాలంటే, నిత్య జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు. ఎందుకో తెలుసా? ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణొందగావలెన్. యచ్చకించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఈ ప్రపంచమంతా విష్ణుమాయ. దాన్ని దాటాలంటే ఒకటే. భగవద్గీత 7వ అధ్యాయంలో విజ్ఞాన యోగంలో చెబుతాడు కృష్ణుడు. మా గుణాది త్రైగుణ్య విహిత అంటాడు. సరిగ్గా మాయ అనేది దైవీశేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ జీవితం సంసారం అనేది ఒక మాయయ్య. ఇది త్రిగుణాత్మకమైన మాయ. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. దీన్ని నేనే విసిరాని ఇవాళ. అందుకని నువ్వు ఈ మాయలో పడ్డావు. నన్ను శరణు పొందితే నేను ఆ మాయ నుంచి బయటపడేస్తా. మొహమాటం ఏం లేదు. భగవంతుడిని శరణు పొందాలి. అందుకని ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణొందగావలెన్. మోహములెన్ని త్రాళ్ళు సిరిమూటలకెన్ని భుజాలు. మోహములెన్ని త్రాళ్ళు సిరిమూటలకెన్ని భుజాలు. పర్వతారోహణ సేయుచో బరువులొక్కొక్కటే దిగద్రోసినట్లు. పర్వతారోహణ సేయుచో బరువులొక్కొక్కటే దిగద్రోసినట్లు. ఈ మోహము దాహమున్ విడుము మోక్షగిరిన్ ధ్వజ సుప్రతిష్ఠకై. ఈ మోహము దాహమున్ విడుము మోక్షగిరిన్ ధ్వజ సుప్రతిష్ఠకై. ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణొందగావలెను. మోహములెన్ని తాళ్ళు. మనం భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, ధనకనక వస్తువాహనాల పట్ల మోహం ఎప్పుడూ పెంచుకోకూడదండి. భార్యని ప్రేమించాలమ్మా, కానీ నువ్వు లేకపోతే నేను ఉండను అనొద్దు. వారు లేకపోయినా మనం ఉండాలి, మనం లేకపోయినా వారు ఉంటారు. ఈ అనవసరపు డైలాగులు, సినిమా డైలాగులు వద్దు. ఇవన్నీ సినిమా డైలాగులు అని వారికి తెలుసు. భార్య కూడా అనుకుంటుంది, ఏమిటో పిచ్చి బ్రాహ్మడు కాఫీ పెట్టుకోవడం కూడా తెలియదు, నేను లేకపోతే ఏమవుతాడు. 12 రోజుల్లోగా 2వ పెళ్లి చేసుకుంటాడమ్మా, కంగారు పడకు. నీకు తెలియదు మీ ఆయన గురించి. 12వ రోజు దాటకుండా చేసుకుంటాడు. ఎందుకంటే శాస్త్రమే. చేసుకుంటే 12 రోజుల్లో చేసుకోవాలట, లేదా 12 నెలలు దాటకుండా చేసుకోవాలట. అందుకని వీడేమంటాడు, 12 నెలల్లోగా మళ్ళీ శూన్యమాసాలు వస్తున్నాయి చూసేయండి అంటాడు. అయిపోయిందండి, ఈవిడ ఫోటో తీసాడు, ఆవిడ ఫోటో పెట్టాడు. అదమ్మా మన బతుకు. ఏం మిగలదు ఇక్కడ. పిల్లలు సవితి పిల్లలు అయిపోయారు. ఈ అనవసరం అండి ఈ బంధాలని గురించి చర్చించక్కర. ఇక భార్య భర్త సమస్య, ఇది మోహం. అది మోహం దారికి వెళ్ళకూడదు. మంచిదే, నువ్వు ఉన్నావు సంతోషం, అంతే. ఎవరున్నా సంతోషమే, లేకపోయినా సంతోషమే. దాని గురించిన సమస్య లేదు. అందుకే నీతోనే నా జీవితం ఇవన్నీ ఊరికే చిన్న కుర్రాళ్ళు ప్రేమికుల దినోత్సవం నాడు ఇందిరా పార్కులో చెప్పే డైలాగులు మనం చెప్పకూడదు అక్కడ. అవన్నీ నిలబడే విషయాలు కావు. అందుకే మోహములు ఎన్నితాళ్ళు. మనం పెంచుకున్న పిల్లలు అంతే. పెళ్లి చేశాం, లేదా ఉద్యోగం వాడు చూసుకున్నాడు, పెళ్లి చేసాం. ఇవాళ పిల్లలకి మనం అదృష్టవంతులు అండి. తల్లిదండ్రులంతా పెళ్లి కూడా మనం చేయక్కర్లేదండి, వాళ్ళే చేసుకుంటున్నారు. డాడీ ఐ లవ్డ్ సంబడి, ఐ మ్యారీడ్ ఆల్సో, ప్లీజ్ బ్లెస్ మీ. ఈ దిక్కుమాలిన ఇంగ్లీష్ భాషలో మన ఇంటికి వచ్చి బ్లెస్ చేయమని అడుగుతున్నాడు వాడు. సర్వస్వతంత్రం అమ్మా, ఏం మాట్లాడడానికి వీళ్ళ. పైగా ఏమంటున్నాడంటే, మీకు ఇష్టమైన వాళ్ళని మేము చేసుకోవాలా అంటున్నాడు. ఖచ్చితంగా మనం చూస్తే చేసుకోరు, నచ్చదు. వాడు చూసుకుంటే నచ్చుతుంది. కాకి అయినా పర్వాలా, కోకిలైనా పర్వాలా. మనం చూస్తే కోకిలి కూడా నచ్చదు. నువ్వు చూసారా స్థితికి వచ్చారు. అటువంటిప్పుడు ఒకటే లెక్క, మంచిదయ్యా, సంతోషం, నీ పెళ్లి నువ్వు చేసుకున్నావు, నీ దారి నువ్వు చూసుకోయే. అప్పుడప్పుడు ఫోన్ చేయి. ఆయుర ఆరోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాభివృద్ధి రస్తు అని ఒక ఆశీర్వచనం బారేసేది. మనం యోగ వాసిష్టం పట్టుకుని చూసి కూర్చునేది. మనకు ఆత్మజ్ఞానం వస్తుందండి. కొడుకు వల్ల ఏమీ వచ్చేది లేదు, కొరివి తప్ప. కొరివి పడ్డాన్ని పరుకొస్తాడు తప్పితే వీడు ఎందుకు పనికిరాడు. ఇంకా వాడిని బట్టి, ఒరే నాయన నా మాట వినరా అని అక్కర్లేదు ఎండవాడు. 18 ఏళ్ళు దాటాక ఎవడు మాట వినడమ్మా. వాడిని మార్చగలిగిన వారు ఇద్దరు. ఒకరు దేవుడు, రెండోది వాడే, ఇంకెవరు వినరు. అందులో ఇవాళ పిల్లలన 6 ఏళ్ళు నిండకుండా స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టారా, వాడు మన మాట ఎందుకు వింటాడమ్మా, దాని మాట వింటాడు. కానీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవి, వాళ్ళ చదువులు వాళ్ళు, పర్వాల పెళ్ళిళ్ళు కూడా వాళ్ళవే. మనమేం మాట్లాడడానికి వీల్లేదు.
వాడి ఇష్టం ఏదంటే అది అనవలసిందే. వాడు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటాడు. పైగా మీరు ఉండాలి, మీరే చెయ్యాలి, మీరే బారసాలు, మీరే అన్నప్రాసన. మన కర్మగాలింది ఇక్కడ మాట్లాడతాడండి ఖచ్చితంగా. ఏమన్నా అంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, మీరు లేకపోతే నేను చేసుకోరు. అబ్బా పాటించమని బ్రహ్మచర్యం చూద్దాం ఎంత మాత్రం ఋష్యశ్వరం కూడా ఉంటాడు, ఎంతకాలం ఉంటాడు. మొండితనం ఉండాల్సిందే ఖచ్చితంగా. నాకు ఇష్టమైన పెళ్ళి అయితేనే నేను వచ్చి చేస్తా, లేకపోతే నువ్వు చేసుకో, నా కుటుంబం పరువు పోయింది ఇక్కడ, నువ్వు వెళ్ళు. మనం కష్ట తీర్చుకోకూడదు, తప్పు. పరువు హత్యలు, వెంటాడడం, పోలీస్ కంప్లైంట్ అనవసరం. 18 ఏళ్ళు దాటే 20 ఏళ్ళు దాటే అంటే లెక్క ఉందండి, దానికి మేజర్ లెక్క. ఆ వయసు వచ్చాక వాళ్ళు చేసుకుంటారండి, లేకపోతే పోలీసు వాళ్ళే చేసేస్తారు. వెంటపడద్దు, వైరాగ్యం పెంచుకోవాలండి. అప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు. సమస్య మీ ఇంట్లో వచ్చినా నా ఇంట్లో వచ్చినా ఒకటేనమ్మా, ఒకటే పరిష్కారం, రెండోది ఉండదు అక్కడ. కరికిపాటి నరసింహరావుకి ఒక రకంగానూ, మామూలు వాళ్ళకి ఒక రకంగా ఉండదమ్మా. ఎవరైనా ఎదుర్కొనేది ఇది. నేనైతే ఇంతే చేస్తా ఖచ్చితంగా. పద్ధతులు ఉంటాయి. పెళ్ళికి ఎప్పుడు కుటుంబం ఉంటుంది, కులం ఉంటుంది, ఆచారం ఉంటుంది, సంప్రదాయం ఉంటుంది, పద్ధతి ఉంటుంది. మాట విన్నావా మంచిది, లేకపోతే వెళ్ళు నీ దారి నువ్వు చూసుకో, నాకు అమ్మవారు ఉంది, నీతో పనేం లేదు ఇక్కడ. దెబ్బకి దారికి వస్తాడు, రాడు, మరీ మంచిది, గొడవ లేదు. ఉన్న ఆస్తి అనాథాశ్రమానికి ఇచ్చుకుంటాం, గొడవేం లేదు ఇక్కడ. ఈ తెగింపు ఉంటేనే ఖచ్చితంగా మాట వింటారు. అందుకే మోహము లేని తాళ్ళు, కొడుకు పట్ల, కూతురు పట్ల, కోడల పట్ల, ఇంటి పట్ల, వస్తువుల పట్ల, ఏ బంధం పట్ల కూడా మోహం పనికిరాదు. ఉంటే మంచిది, వెళ్ళిపోతే నీ ఇష్టం. వచ్చినా మేలు, రానిచో బాధ లేదు, అంతే లెక్క. వచ్చినా మేలు, రానిచో బాధ లేదు. ఆయన ఉండగలిగితే ఖచ్చితంగా దారికి వచ్చేస్తాడు. మా అబ్బాయి మాట వినడం లేదండి, మా అబ్బాయి మాట విన, చెప్పిన మాట వినని వాడినే కొడుకు అంటారమ్మా, నిర్వచనం అది. చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారమ్మా, పెద్ద తేడా లేదు. వాడు మగాడు కాబట్టి నేను విన్నాను నేరుగా చెప్పేస్తాడు. ఆడపిల్ల కదా కొంచెం మొహమాటం, ఓకే డాడీ, ఓకే డాడీ, యాజ్ యూ లైక్ ఇట్, ఓకే డాడీ అని బయటికి వెళ్ళి జుట్టు పీకే డాడీ. మనం చెప్పినట్టు వింటున్నట్టు నటిస్తుంది, బయటికి వెళ్ళి బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. విందో బాగా పట్టేసింది. బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, జాగ్రత్త అని చెప్పాలి. మళ్ళీ ఇంటికి రానివ్వనని చెప్పాలి. అబ్బాయి మన మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే, మనకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే, దెబ్బైపోయే పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే, తర్వాత వాడు మోసం చేసినా సరే, అమ్మా నన్ను మోసం చేసాడు అనగా వచ్చేయమ్మా నీ కోసం చూస్తున్నా. ఒక రే పెట్టాలమ్మా, ఖచ్చితంగా ఒక రే పెట్టాలి. మేము చెప్పినా వినకుండా వెళ్ళిపోయావు కదా, మేము నిశ్చితార్థం చేసినా వెళ్ళిపోయావు కదా, మా పరువు తీసేసావు కదా, మా ఇంటికి ఎలా వస్తావమ్మా? కాసేపు బస్ స్టాండ్లో ఉండి కొంగు చాపి అడుక్కో అమ్మా, 3 రోజులు నీకు జీవితం అంటే ఏమిటో తెలుస్తుందని చెప్పాలి. మొహమాటం లేకుండానే మాట్లాడతాను. మనం ఆదరిస్తామని తెలుసును కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇష్టం వచ్చిన చోట పెళ్ళిళ్ళు చేసుకుని ఇష్టం వచ్చిన కాపురాల సహజీవనాలు కూడా చేసేస్తున్నారండి, పెళ్ళి కూడా చేసుకోకుండా. అన్నీ చేసేసి ఎప్పుడూ అయిపోయాక మనం ఎలాగో ఆదరిస్తాం, పెద్దాళ్ళు కదా, దయా జాలి, మానవత్వం. అంటే మానవత్వం మనకే, వాళ్ళకు ఉండదు అక్కడ. ఖచ్చితంగా ఉండవు. అందుకే మోహములు ఎన్ని తాళ్ళు, సిరిమూటలకు ఎన్ని భుజాలు. ఈ బంధాల విషయంలో జాగ్రత్తగా ఉండడం కోసం మనకి వాస్తుశాస్త్రంలో ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. ఇట్స్ నాట్ ఏ సెంటిమెంట్, అది శాస్త్రం. ఈశాన్యం అంటే ఏ దిక్కండి? ఈశ్వరుడు దిక్కు. ఈశాన్యంలో కదా మనం దేవుణ్ణి పెడతాం. దేవుణ్ణి పెట్టిన చోట బరువులు పెట్టద్దంటే అర్థం ఏమిటంటే, భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక 3 కోణాలు ఉంటాయి హిందువుల ఆచారాలు. భౌతిక కోణం ఏమిటి అంటే, మనం అక్కడ పూజ చేస్తూ ఉంటే 4 పెట్టెలు ఉన్నాయనుకోండి, అస్తమానం ఎవడో వచ్చి ఆ పెట్టె తీస్తాడుగా, టిక్ అని తాళాలు తీస్తాడు. నువ్వు పూజ ఏం చేస్తావు, ధ్యానం ఏం చేస్తావు ఇక్కడ? అలాగే ధాన్యం బస్తాలు పెట్టారనుకోండి, ఎలకలు వచ్చి పరపర కొరుకుతాడు. నువ్వు ధ్యానం ఏం చేస్తావు? పరపర నమశివాయ, పరపర నమశివాయ, పరపర నమశివాయ అవుతుంది. ఏ బరువు పెట్టినా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. పిల్లలు పుస్తకాల సంచులు పెట్టారనుకోండి ఈశాన్యం వల్ల, మనం పూజ చేసుకుంటుంటే వాడు వచ్చి డొక్కులు సర్దుతాడు, అక్కడ జిప్పులు తీస్తాడు, మన ధ్యానం చెడిపోతుంది. నువ్వు భగవద్ ధ్యానం చేసేటప్పుడు ఏ వస్తువుల మీద నీ దృష్టి ఉండకూడదు అంటే, అక్కడ ఆ వస్తువే అక్కడ ఉండకూడదు. అందుకే ఈశాన్యంలో బరువులు పెట్టద్దు అన్నారు. దాన్ని సెంటిమెంట్ చేసేసి ఈశాన్యం వైపుని పెట్టకూడా, ఒక్క అరడుగు పెరిగిందంటే యజమాని ఎవడు చెప్పాడండి వీడికి? ఈశాన్యం వైపు గోడకి యజమానికి సంబంధం ఏంటంటే, బుద్ధి లేని మాట. ఈశాన్యం వైపు గోడ కడితే యజమాని పోతాడా? ఆ గోడ ఇలా వచ్చేసి వీడి మీద పడి చంపేస్తుందా? వాట్ లాజిక్? గుడ్డివాళ్ళని చేస్తున్నారు వాస్తు పేరు మీద, జాతకాల పేరు మీద గుడ్డివాళ్ళని. దీనికోసం మళ్ళీ మమ్మల్ని సంప్రదించండి అంటాం. విజయవాడలో 1 నెంబరు, విశాఖపట్నంలో 1 నెంబరు, చివరికి వల్లకాట్లో 1 నెంబరు, అసలు నెంబర్ అక్కడ ఉంటుంది.
వచ్చేయండి మమ్మల్ని సంప్రదించండి. మనం ఏమనుకుంటాం, భార్య దోషం భార్య ఒప్పుకోదు, భర్త దోషం భర్త ఒప్పుకోడు, పిల్లల దోషం పిల్లలు ఒప్పుకోడు, అంతా కలిసి దోషాన్ని గోడ మీదకి తోసేశారు. అక్కడ గోడ ఉండడం వల్లే మనకు తగాదాలు వస్తున్నాయి. ఎంత జ్ఞానం అండి! మన మనస్సుల్లో చాలా గోడలు ఉన్నాయి, ఆ గోడలు తొలగించుకుంటే తగాదాలు పోతాయి. వాస్తవమని ఆలోచించిన ప్రతి వాడికి తెలుస్తుంది. వాస్తు అనే మాట వస్తు అనే మాట నుంచి వచ్చింది. వస్తువు ఎలా ఉండాలండి? ఇది ఒక వస్తువు అండి, ఇది ఒక వస్తువు. దీనికి వాస్తవం ఏమిటో తెలుసా? మైకు తూర్పుముఖంగా ఉండాలి, పిచ్చి మాటలు చెప్పొద్దు, మాట్లాడేవాడికి ఎదురుగా ఉండాలి. నేను ఇటు మాట్లాడుతుంటే తూర్పుముఖం అని మీరు ఇటు పెడితే ఎవరికి వినపడింది? మైకు తూర్పుముఖం ఏంటంటే అర్థం లేని మాట. మైకు ఏ ముఖంగా ఉండాలి? మాట్లాడేవాడి మూతికి ఎదురుగా ఉండాలి, అంతే. దానికి అదే వాస్తు. మంచినీళ్ళ గ్లాసు ఉంది, ఎక్కడ ఉండాలి? నా చేతికి అందుబాటులో ఉండాలి. అంతేగాని ఇటు పక్క ఉందనుకోండి, నేను అలా మీతో మాట్లాడుతూ చెయ్యాడతాను, అది కింద ఒలుగుతుంది, 2 దరిద్రాలు అవుతాయి అక్కడికి. అందుకని ఈ వస్తువు ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఇది ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. మిగిలిన ఏమైనా ఉంటే వెనకాల ఉండాలి, అంతే. వస్తువు వాస్తవం. ఆ వస్తువు ఎక్కడుంటే గాలి వెలుతురు ఆరోగ్యం బాగుంటాయో అలా ఉండేదే వాస్తు. తప్పితే వాస్తుకి దేవతలు లేరండి. నువ్వు ఇల్లు కట్టిన విధానాన్ని బట్టి దేవతలు మన అనుగ్రహించరండి. దేవతలకు మన అనుగ్రహిస్తూ కూర్చోవలసిన అవసరం లేదండి. వారికి చాలా పనులు ఉన్నాయండి. ఇక్కడో దేవత అక్కడో దేవత, లేకపోతే దేవత కోపం వస్తుంది, కాకపోతే పూజ చేయించి అద్దెత గాలి వెలుతురు సరిగ్గా వాస్తులో మీరు గమనించండి. ఇటు పక్క కిటికీలు ఎప్పుడు సరిసంఖ్యలో ఉంటాయి. 10 కిటికీలు అంటాడు, 8 కిటికీలు అంటాడు, 9 కిటికీలు 7 కిటికీలు ఉండవమ్మా. ద్వారబంధాలు కూడా అంతే, 6 ద్వారాలు 8 ద్వారాలు 7 ద్వారాలు ఉండవమ్మా. ఎందుకో తెలుసా? ఇటువైపు కిటికీ పెట్టారు, ఇటువైపు తలుపు పెట్టాలి. ఇటువైపు తలుపు పెట్టారు, ఇటువైపు కిటికీ పెట్టాలి. ఎందుకు? అటు నుంచి వచ్చిన గాలి ఇటు వెళ్ళాలి, ఇటు నుంచి వచ్చిన గాలి అటు వెళ్ళాలి. గాలి ఎప్పుడు అలా వస్తూ వెడుతూ ఉంటే మధ్యలో ఉన్న మనకి తగిలి వెళ్ళిపోవాలి. గాలి నిలవ ఉండకూడదు. నిలవ ఉంటే కార్బన్ డైఆక్సైడ్, ప్రవహిస్తే ఆక్సిజన్. ఈ మాత్రం అర్థమైతే వాస్తు అర్థమైంది. గాలి ప్రయాణిస్తుంటే ప్రాణవాయువు, నిలవ ఉంటే కార్బన్ డైఆక్సైడ్. అందుకని కిటికీలోంచి వచ్చిన గాలి తలుపులోంచి వెళ్ళిపోవాలి, తలుపులోంచి వచ్చిన గాలి కిటికీలోంచి వెళ్ళిపోవాలి. అందుకని ద్వారాలు ఎప్పుడూ సరిసంఖ్యలో ఉంటాయి. అంతేగాని 7 ద్వారాలు పెట్టావంటే కోడల కాపురం చెడిపోయినట్టే. 7కి కోడలకి సంబంధం ఏంటండి? ఆవిడ కాపురం మీద ఆవిడ అడుగు పెట్టినప్పుడే చెడిపోయింది, మళ్ళీ దీనికి ఎందుకు కూడకోవడం? అబ్బే, బుద్ధి మంచిది కావాలని ఒక్కడ చెప్పరండి. ఇది కాదు వాస్తు. ఈశాన్యంలో వాస్తవం ఎందుకు బరువులు పెట్టద్దు అంటారు సరిగ్గా ఈ పద్యం అందుకే రాశాను. మన మోహాలు మన బంధాలు తెంచుకోవాలి, తగ్గించుకోవాలి. 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటుతున్న కొద్దీ కొడుకుని కోడల్ని కూతుర్ని అల్లుణ్ణి మీ పనులు మీరు చేసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి. అవసరమైతే నన్ను సంప్రదించండి. నేను వేదాంతం నేర్చుకోవాలి, నేను భక్తి జ్ఞాన వైరాగ్యాలు పొందాలి, నా మోక్ష మార్గంలో నేను వెళ్ళాలి, మళ్ళీ ఈ జన్మలో పుట్టడానికి వీల్లేదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. శంకరాచార్య చెప్పిన మాట. ఈ దరిద్రం మళ్ళీ వద్దు. మానవ జన్మ అయినా సరే పూర్తిగా భగవంతుడిలో లీనం అయిపోవాలి అంటే, నాయన నాకు ఈ బంధాలు తగ్గాలి, మీరు చేసుకోండి అని ఈశ్వరారాధనలో ఉన్న వాళ్ళందరూ బరువులు తగ్గించుకోవాలి. కాబట్టి ఈశాన్యంలో బరువులు పెట్టద్దని చెప్పారు. భౌతికంగా చెప్పారు, ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవాలి. అదే నిత్య జీవితంలో వేదాంతం.